హాయ్ అండి, వెల్కమ్ టు ఆశీస్సుదా లేని వన్ ఛానల్. అందరికీ యూస్ఫుల్ అయ్యే మంచి వీడియో తోటి మేము ముందుకు వచ్చానండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతాయి. బాత్రూమ్ అనేది ఎంత మురికి గార పట్టేసినా కూడా ఈ ఒక్క లిక్విడ్ తోటి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేను వాష్రూమ్ అనేది క్లీన్ చేయకుండా అలాగే వదిలేసానండి. ఇలా గార పెట్టేసి చాలా మురికి అనేది అయిపోయింది కదా. ఇలా ఉన్న వాష్రూమ్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తానండి. ఆ లిక్విడ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాను. నడండి. ఒక ముగ్గు కానీ బౌల్ కానీ తీసుకోవాలండి. తీసుకుని అందులోకి మరిగించుకున్న వేడి నీళ్ళని వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసుకున్నాక అందులోకి ఒక 5 రూపీస్ ప్యాకెట్ అనేది 2 ప్యాకెట్లు నిమ్ముప్పు వేసుకోవాలండి. ఇది కిరాణా షాప్లో ఎక్కడన్నా దొరుకుతుందండి. నిమ్ముప్పు అంటే ఇస్తారు. తర్వాత వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ని వేసుకోవాలండి. నేను బ్లీచింగ్ పౌడర్ అనేది ఒక 2 స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. ఇది కొంచెం ముద్దగా ఉంటుంది కదండి. ఇది వాటర్లో వేయగానే కరిగిపోతుంది. ఇలాగ బ్లీచింగ్ పౌడర్ అనేది కూడా కిరాణా స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఇలా 2 స్పూన్లు వేసుకున్నాక కదా, అది వాటర్లోకి మిక్స్ అయ్యే విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా, మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఆ వాటర్లో మొత్తం మిక్స్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం వేసుకున్న బ్లీచింగ్ పౌడర్ అంతా వాటర్లో మొత్తం మిక్స్ అయిపోయింది కదా. ఇలా మిక్స్ అయినాక దాంట్లోకి వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ లిక్విడ్ అనేది వేసుకుంటున్నాను. మీరు ఆ లిక్విడ్ బదులుగా మీరు సర్ఫ్ అనేవి యూజ్ చేయొచ్చండి. లిక్విడ్ అనేది త్వరగా మిక్స్ అయిపోద్ది కదా, అందుకు నేను తీసుకున్నాను. ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నానండి. చూడండి, బేకింగ్ పౌడర్ వేసుకున్న రియాక్షన్ అనేది ఎలా ఉందో. మనం సర్ఫ్ లిక్విడ్ అనేది బ్లీచింగ్ పౌడర్ కూడా వేసుకున్నాక దానివల్ల క్రీమీగా ఉంటుందండి. మనం మురికిపోవడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి వేసుకున్న ఐటమ్స్ అనేది కూడా. ఇలాగా నేను వేసుకున్నా కదండి, బేకింగ్ పౌడర్ అన్నీ వేసుకున్నా కదా. అలా వేసుకున్నాక మొత్తం మిక్స్ అయిపోయిందండి. చూస్తున్నా కదా, క్రీమీగా ఎంత క్రీమీగానే తెరవిందో. లాస్ట్లో వచ్చేసి ఒక నిమ్మ చెక్క అనేది రసం వేసుకోవాలండి. ఒక 5 డ్రాప్స్ 5-6 డ్రాప్స్ దాకా వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని ఇప్పుడు క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ అనేది మీకు ఎక్కడెక్కడ మురికన్నదో ఆ చోట్లంతా వేసుకోవాలండి. ఇలాగ వాష్రూమ్లో డోర్ దగ్గర ట్యాప్స్ దగ్గర కూడా మురికి అనేది పట్టేస్తుంటుంది కదండి, వాటర్ మరకడిపోయి. అలాంటి చోట్ల ఈ లిక్విడ్ వేసుకోండి, చాలా నీట్గానే క్లీన్ అవుతుందండి. ఈ లిక్విడ్ యూజ్ చేసినప్పుడు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు మాత్రం చేతి గ్లౌజులు, కాళ్ళకి చిప్పస్ అనేది వేసుకోవాలి. వేసుకుని క్లీన్ చేసుకోవాలండి. ఇలాగ నేను స్టీల్ స్క్రబ్బరే వాడుతున్నానండి. ఆ స్క్రబ్బర్ తోటి ఇలాగా ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తున్నానండి. ఎక్కువ కూడా నేనేం రుద్దట్లేదండి. ఫాస్ట్ మోడ్లో పెట్టిన వల్ల మీకు గట్టిగా రఫ్ చేసినట్టు అనిపిస్తుంది. నేను ఏమి గట్టిగా రుద్దట్లేదండి, చాలా స్లోగా రుద్దుతున్నాయినా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఇలాగా స్క్రబ్బర్ లేదు అంటే ఇలాగ బ్రష్ తోటైనా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి మొత్తం ఫ్లోర్ అంతని. ఇందులోకి బ్లీచింగ్, నిమ్మప్పు అన్నీ వేసుకున్న కదా, దానివల్ల నీట్గా క్లీన్ అయిపోతుందండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నా కదా, ఇలాగ బ్రష్ పెట్టుకుని నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. ఇలా బ్రష్ పెట్టుకోవడం వల్ల ఎక్కడైనా మచ్చలు ఏమైనా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఇలాగా ఫ్లోర్ మొత్తం ట్యాప్స్ దగ్గర, డోర్ దగ్గర కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను. చాలా నీట్గానే క్లీన్ అయిపోయిందండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ అనేది అంత గారు పెట్టి మురికి అనేది కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఫ్లోర్ మీద ట్యాప్స్ దగ్గర కూడా క్లీన్ చేస్తానండి. గోడ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇలా రుద్దారు కదండి, మురికి అంతా వస్తుందండి. ఇప్పుడు వాటర్ వేసి క్లీన్ చేస్తున్నాను. మీకు మురికి అనేది ఎలా వస్తుందో చూద్దరు కానీ మీరే. చూస్తున్నారు కదా, మురికి అంతా ఈజీగా క్లీన్ అయిపోయిందండి. ఇలా క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ వేసుకుని మొత్తం అది వాష్ చేసేసుకున్నాము. వాష్ చేసుకున్నాక మీకు చూపిస్తాను తేడా అనేది, ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉన్నది అనేది. ఇలాగా చూస్తున్నా కదా, చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి. వాటర్ వేసుకున్నాక చూపిస్తున్నాను మీకు. ఇది ఒక్క లిక్విడ్ అనేది తెరిచేసుకోండి, మీ బాత్రూమ్ అనేది తల మెరిసిపోద్ది. కష్టపడిన అవసరం కూడా లేదండి. చూస్తున్నా కదండి, వాటర్ వేసి క్లీన్ చేసుకున్నాక వాష్రూమ్ అనేది ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి. మీకు ముందుగా ఒక షాంపూ తీసుకున్నాను. ఇది క్లినిక్ ప్లస్ తీసుకున్నానండి. మీరు ఏ బ్రాండ్ అని తీసుకోవచ్చు, ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ ఏమని లేదు. క్లినిక్ ప్లస్ అనేది తీసుకున్నాను. అది ఫుల్గా షాంపూ అనేది యూజ్ చేస్తున్నానండి. దాంతో పాటుగా నేను ఈనో అని తీసుకున్నాను. ఈనో అనేది మనకి క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం బేకింగ్ సోడా అలా యూజ్ చేస్తామో ఈనో కన్నా కూడా అలాగే యూజ్ అవుతుందండి. మీరు దీని బదులుగా బేకింగ్ సోడా అన్నా తీసుకోవచ్చు. నేను ఈనో తీసుకుంటున్నానండి. బాగా సొల్యూషన్ అనేది బాగా అవుతుంది, బాగా క్లీనింగ్ కూడా అవుతుందండి. ఇలా ఇది ఈనో తీసుకున్నాక తర్వాత వచ్చేసి వెనిగర్ వేసుకోవాలి. ఒక స్పూన్ దాకా నేను వెనిగర్ వేసుకున్నానండి. వెనిగర్ వేసుకున్నాను కదా, ఒక 1/2 గ్లాసు వాటర్ అనేది వేసుకుంటున్నానండి. వాటర్ అనేది ఫుల్గా వేసుకోకూడదు. ఒకసారి మనం కలుపుతుంటే రియాక్షన్ వచ్చేస్తుంది కదండి, పైకి అనేది పొంగిపోతుంటుంది. అందుకు తక్కువ వేసుకోవాలండి. ఇంకా అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. నేను వాటర్ వేసుకున్నా కదా, వాటర్ వేసుకున్న
వేసుకున్న దానికే చూడండి పైకి ఎంతలా పొంగిందో. ఇప్పుడు ఇలా వేసుకున్నాక మళ్ళీ ఇంకో అర గ్లాస్ అనేది వేసుకోవచ్చు మీరు. అవసరం లేదు మాకు ఈ లిక్విడ్ సరిపోద్దంటే పర్వాలేదండి. మరి వెళ్ళి ఇంకా కావాలి నాకు ఎక్కువ లిక్విడ్ అనేది కావాలి, మనకి వాష్రూమ్స్ అంతేకాకుండా సింకు మొత్తం కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసుకోవాలంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దాంట్లోకి నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. రా సాల్ట్ అని వేసుకోవచ్చు, రా సాల్ట్ గమ్మున కరగదు కదా, అందుకు నేను సాల్ట్ వేసుకుంటున్నాను. చూడండి ఇంకా వాటర్ కూడా నేను ఇంకో అర గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను. రియాక్షన్ కూడా తగ్గింది కదండి. ఇలా తగ్గినప్పుడు వాటర్ వేసుకుంటే పైకి అనేది పొంగకుండా ఉంటుంది. మీరు ఈ లిక్విడ్ అనేది స్ప్రే బాటిల్ వేసుకోవచ్చు. నా దగ్గర స్ప్రే బాటిల్ లేదని ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, దాన్ని తీసుకున్నాను. దాన్ని తీసుకున్నప్పుడు హోల్స్ పెట్టుకోవాలి. స్టవ్ మీద ఏదైనా సన్నటిది పెట్టుకుని హోల్స్ పెట్టుకుంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలాగా హోల్స్ పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకుందని మా సొల్యూషన్ రెడీ చేసుకున్నాం కదా, సొల్యూషన్ అనేది ఈ యొక్క సొల్యూషన్ అనేది ఒక అద్దం వేసుకుంటున్నానండి. ఒక అద్దం అనేది పక్క పెట్టుకుంటున్నాను. అది తర్వాత ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను మీకు. ముందుగా మనం వాష్రూమ్లోని అది క్లీనింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇలాగ వాష్ మిషన్ అనేది ఇలా ఉందండి. ఇలా ఉన్నదాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఈ లిక్విడ్ తోటి డైలీ క్లీన్ చేస్తానండి. మీకు ఒకసారి యూజ్ అవుతుందండి, మీకు చేసి చూపిస్తున్నాను. మీకు ఇలా చూస్తున్నారు కదా, ఇలాగా పైన అంతా వేసేసుకుని ఒకసారి బ్రష్ పెట్టి క్లీన్ చేసేసుకుని సరిపోతుంది. అలాగే మన బాత్రూమ్ క్లీన్ చేసుకుని బ్రష్ ఉంటుంది కదా, దాంతో కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. పైన రుద్దితే సరిపోతుందండి. ఎక్కువ కూడా కష్టపడే అవసరం లేదు. మీరు చూస్తున్నారు కదండి, ఇందాక సొల్యూషన్ అనేది రెడీ చేసుకున్నాను కదా, ఆ సొల్యూషన్ తోటే నేను ఇది కిచెన్ అంతా క్లీన్ చేసి చూపిస్తాను. ఈ యొక్క లిక్విడ్ తోటి మనకి కిచెన్ అంతా క్లీన్ అయిపోతుందండి. ఇలాగా నేను వాటర్ అంతా మొత్తం జల్లేస్తున్నాను. ఇలాగా మొత్తం ఫ్లోర్ మొత్తం మన స్టవ్ బ్యాగ్ కంపస్ అనేది లిక్విడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇలా బర్నర్స్ అన్ని క్లీన్ చేసుకున్నా కదా, అవి క్లీన్ చేసి పక్క పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను. స్టవ్ బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇలా స్టవ్ బ్యాక్ సైడే కాకుండా స్టవ్ దగ్గర కింద కదా ఇలా క్లీన్ చేసేసుకున్నాక ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి వాటర్ తోటి మొత్తం కడిగేసుకోవాలండి. వెనకాల ఉన్న బండ్లో స్టవ్ అంతా మొత్తం కడిగేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను వాటర్ తోటి నీట్గా మొత్తం తుడిచేసుకుంటున్నానండి. జిడ్డు అంతా మనకి ఎక్కువ కూడా స్క్రబ్బర్ పెట్టిన అవసరం లేదండి. చేతితో అలా రఫ్ చేసి వాటర్తో వాష్ చేసేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మొత్తం శంకు వెనకాలన్న బండ్లు ఇలాగ ఫ్లోర్ మొత్తం కూడా క్లీన్ చేసేసాను నేను. తర్వాత వచ్చేసి ఏది క్లీన్ చేస్తానని చూపిస్తాను రండి మీకు. ఇలాగ క్లీన్ చేసుకున్నాక మన సింక్ అనేది మెయిన్ ఏంటంటే అండి, ఇలాగ సింక్లో మన సామాన్లు తోముతూ ఉంటాము. తోమినప్పుడు వాటికున్న జిడ్డు అంతా సింక్కి అంతా అడ్డిపోతుంది కదండి. మా ఇంట్లో వచ్చేసి సింక్ అనేది చాలా చిన్నదండి, దాని తగ్గట్టు స్టీల్ తోటి కదండి, దానివల్ల ఇంకా జిడ్డు అనేది బాగా పట్టేస్తుంది. ట్యాప్స్ దగ్గర కూడా చాలా జిడ్డు అనేది పట్టేస్తుందండి. ఇప్పుడు అది క్లీన్ చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, సింక్ అనేది ఇలా ఉంది. ఉన్న దాన్ని ఇప్పుడు నీట్గా సొల్యూషన్ వేసి క్లీన్ చేసేస్తున్నానండి. ఇలాగ ట్యాప్స్ దగ్గర ఉన్న టైల్స్ అంతా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఇలాగా సింక్ అంతా క్లీన్ చేస్తాను కదా, ఇప్పుడు వాష్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత నీట్గా అనేది క్లీన్ అయిపోయిందో. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ అనేది సొల్యూషన్ బాగా వర్క్ అవుతుంది. వీడియో కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.